పీసీఓఎస్ ఉందని చెప్పి జిమ్ అనేసి ఓన్లీ కార్డియో మాత్రమే చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి. ఇలా చేయడంతో మీరు మీ హార్మోన్స్ ని ఇంకా డ్యామేజ్ చేసుకుంటున్నారు. మన హైదరాబాద్ లో అవుట్ ఆఫ్ ఎవ్రీ 5 ఉమెన్ ఒకరికి పీసీఓఎస్ అయితే ఉంది. వెయిట్ లాస్ చేయాలి, కార్డియో చేయాలి అండ్ డైట్ కూడా చేయాలని డాక్టర్స్ చెప్తారు. ఎవ్రీడే 1 hour థ్రెడ్మిల్ చేస్తున్నా కానీ స్టిల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ లాస్ లో ఇంప్రూవ్మెంట్ లేదు, హెయిర్ ఫాల్ అండ్ యాక్ని అలానే ఎందుకుందో తెలుసు. ఎక్సెసివ్ కార్డియో మన బాడీలో కార్టిజోల్ లెవెల్స్ ని పెంచుతుంది అండ్ కార్టిజోల్ మన పీసీఓఎస్ ని ఇంకా వర్సన్ చేస్తుంది బై కాజింగ్ స్ట్రెస్ టు యువర్ హార్మోన్. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? స్ట్రెంత్ ట్రైనింగ్. అసలు స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందో తెలుసా? ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. పీసీఓఎస్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక మేజర్ కాజ్. ఇలా మీరు స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్ అండ్ బెంచ్ ప్రెసెస్ లాంటివి చేసినప్పుడు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫిక్స్ అవుతుంది. బాడీలో మసిల్ పెరగడం వల్ల మన మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనం ఎక్స్ట్రా 100 to 200 క్యాలరీస్ అనేది బర్న్ చేస్తాం, which is impossible by doing cardio. Strength training will also improve your testosterone imbalance. Strength training మన బాడీలో ఎండార్ఫిన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఆటోమేటికల్లీ మన మూడ్, స్లీప్ తో పాటు మన పీరియడ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. స్ట్రెంత్ ట్రైనింగ్ వల్ల నేను మ్యాన్లీ కనిపిస్తానా అని డౌట్ ఉంటే యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. విమెన్ లో 15 to 20 టైమ్స్ టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది దెన్ కంపేర్ టు. డెఫినెట్లీ మీరు బల్కీ ఏం కనిపించారు కానీ మీ బాడీ టోన్, లీన్ అండ్ స్ట్రాంగ్ మాత్రం. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ లో ఎవరైనా ఫీమేల్స్ పీసీఓఎస్ తో స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలి, సస్టైనబుల్ గా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇప్పుడే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.